ఏవండి, లేవండి. ఆ, తినండి. నీకెందుకమ్మా శ్రమ? అయ్యో, ఏం పర్వాలేదు, తినండి. ఇంకొంచెం తాగండి. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట చేస్తాను, సరేనా? పడుకోండి. ఇటువంటి ఒక నిమిషం. వేసుకోండి, వేసుకోండి. అమ్మ పద్దు, నీకు మేము చాలా శ్రమిస్తున్నట్టున్నాం కదమ్మా. అయ్యో, అలా అంటారేంటండి? నేను మీకోసం ఏమాత్రం కూడా చేయకూడదా ఏంటి? ఇదంతా నా బాధ్యతగానే చేస్తున్నాను. నా వరకు మీరు నా వాళ్ళు. ఏ కాదంటారా? కాదని అనలేనమ్మా. అలానే నువ్వు నా సొంత మేనకోడలువని చెప్పలేను. అన్నీ సవ్యంగా జరుగుంటే మనమంతా సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం. ఆ, ఏంటంటే ఏం మాట్లాడరేంటి? మిమ్మల్ని నా వాళ్ళు అనుకోకూడదా? భలేదానివమ్మా, అదేం లేదు. నువ్వెప్పుడూ మా ఇంటి మనిషివే. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. సంతోషంగా ఉండి తల్లి. అయినా ఇప్పుడు ఆశీర్వాదం అడిగావేంటమ్మా? మరేం లేదంటీ, మీరు నన్ను ఏంటి మనిషి అన్నారు కదా, అందుకే మీ ఆశీర్వాదం తీసుకోవాలి అనిపించింది, అంతే. పిచ్చి పిల్ల, నువ్వు మా వెంకీకి స్నేహితురాలై మాకు సహాయం చేసేందుకే కదా ఇక్కడికొచ్చావు. అప్పుడు నువ్వు మా ఇంటి మనిషివి కాదా ఏంటి? అయ్యో ఆంటీ, మీకు నేను వెంకీ గారికి స్నేహితురాలిగా అర్థమైందా? నేను ఇంకేదో ఊహించుకుంటే. అది సరేనమ్మా. విద్య ఏమైనా తిందా? మందులు వేసుకుందా? ఆ, తిందండి, మందులు కూడా వేసుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నిజంగా నువ్వు చేస్తున్న సహాయానికి మేము నీకు చాలా రుణపడిపోతున్నామమ్మా. అయ్యో ఆంటీ, రుణాలు బంధాలు అంటూ పెద్ద పెద్ద మాటలు అనకండి. నేను మా ఇంట్లో రోజు చేసే పనులే ఈ రోజు మీకోసం చేశాను. ఇవేవి నాకు కొత్త కాదు. అయినా ఒకటి చెప్పనా ఆంటీ, మా ఇంట్లో చేసే పనులన్నీ ఏదో ఇబ్బందిగా భారంగా చేసేదాన్ని. కానీ మీ ఇంట్లో చేస్తున్న పనులతో మనసులో ఏదో తెలియని ఆనందం, సంతృప్తి. నువ్వేసుకో. ఏందమ్మీ, ఈ పద్దు ఇంకా రాలేదు? భోజనాల వేళైనాది, వచ్చి వడ్డించాలన్న ఆలోచన కూడా లేకుండా పోయినాదా దానికి? తాతయ్య పిలిచారని పోయింది కదా మమ్మీ. ఏ మెడిసిన్సో అయిపోయి ఉంటాయి, తెప్పించుకోవడానికి పిలిచుంటారు. ఏమో అమ్మీ, ఏది ఏమైనా దీన్ని మనం కొంచెం గట్టిగానే కనిపెట్టుకుని ఉండాలా. రోజు రోజుకి ఈ పద్దు యాసాలు హద్దులు దాటిపోతా ఉండాయి. పోనీలే మమ్మీ, తింటూ దాని టాపిక్ ఎందుకు చిరాగ్గా. ఇదిగో ఈ మటన్ పీస్ వేసుకో. చాలు చాలు, ముందు నువ్వేసుకో అమ్మీ. నువ్వు ఈ మధ్య మరీ చిక్కిపోతా ఉండవు.
మమ్మీ హ్మ్? ఆ వెంకీగాడు లీవ్ తీసుకోవడానికి వస్తే హ్మ్. వాడిని ఇక్కడే లాక్ చేసేసి బరువులు ఎత్తించే కూలీ పనుల్లో బిజీ చేసేసాం. ఇప్పుడు వాడు కడుపు మార్చుకుని మరీ పని చేసినా వాడికి మనం అప్పగించిన పని పూర్తి చేయలేడు. వాడు ఆ పని పూర్తి చేయాలంటే ఇంకో జన్మెత్తాలా. మనతో పెట్టుకోకూడదని వాడికి అర్థమయ్యే ఉంటది. ఇప్పుడు ఆడి కడుపు మలమల మాడి ఎండిపోతేనే కదా మనకి తిండి వంట పట్టేది. హ్మ్? లేనిపోని సమస్యలు ఎందుకండి? అందుకే కదండి దాక్కుని మరీ వచ్చాను. ముందు మీరు వచ్చి ప్రశాంతంగా కూర్చోండి, భోంచెద్దురు. లేదంటే మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి ఈత ఒకటని మిమ్మల్ని ప్రశాంతంగా తినని కూడా తిననివ్వరు. ముందు మీరండి, అత్తగారు. కూర్చోండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒక నిమిషం, చీకడుకోండి. అత్తగారు, నా పని కూడా పూర్తయిపోయింది. ఇంటికి వెళ్ళబోతున్నాను. మీరు శ్రమ తీసుకోవద్దు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెంకీ గారు, మీరు చాలా అలసిపోయారు. ఇప్పటికే భోజనం చేయటం ఆలస్యమైంది. ముందు మీరు భోజనం చేయండి. ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తారని ఆలోచిస్తున్నారే గాని మిమ్మల్ని ఏమైనా అంటారని మాత్రం మీరు ఆలోచించట్లేదు. కొడతారన్న భయం కూడా లేకుండా ఇలా ఎలా ఉంటున్నారండి అసలు? వాళ్ళు నన్ను ఎంత కొట్టినా ఈ ప్రాణం పోయేలా కొట్టలేరు కదండి. కానీ మీరు కడుపు మార్చుకుని బాధపడితే మాత్రం ఎందుకోనండి నాకు ప్రాణం పోయినట్టుగా ఉంటుంది.